మోస్ట్ ఆఫ్ ది టైమ్ వాళ్ళు వెన్ ద పేషెంట్ కమ్స్ ఇన్ సైడ్ వాళ్ళు అంటే మాకు సైనస్ ప్రాబ్లం ఉంది అని చెప్తారు. But most of the time it is not the sinus problem. See, your nose has various structures and there are many conditions which may cause nasal blockage. So sinus anedi it is not that very common condition andi. Ante it can be also an allergy. Most of the time manakunna ippudu pollution or manakunna food habits or the lifestyle valana we are exposing ourselves to lot of allergens. Okay, so most of the nasal block which we suffer from is mainly from allergy rather than sinusitis. Yes, but sinus is also one of the important cause for the nasal blockage. సో అలర్జీ అంటే ఏంటంటే మన శరీరంకి మనకి ఏదైతే పడని వస్తువు మన శరీరం దగ్గరికి వస్తుందో, లేకపోతే మనం ఎదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ క్రీమ్ ఆర్ మనం ఏదైతే మనము ఇంజెక్షన్ అంటే మింగినా కూడా తిన్నా కూడా, లేకపోతే మనం స్ప్రే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చాలామంది డియోడ్రెంట్స్ అవన్నీ వాడుతుంటారు. సో అలాంటివి వాడినప్పుడు ఆ స్ప్రే ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తామో ఆటోమేటిక్గా ఎలర్జీ వస్తుంది. సో ఎలర్జీ వచ్చినప్పుడు యూజువల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, తుమ్ములు రావడం, ముక్కులో నుంచి నీరు కారడం, నోస్ బ్లాక్ అయిపోవడము, ఎస్పెషల్లీ ఇన్ ద నైట్, ఇవన్నీ సిమ్టమ్స్ కామన్గా ఉంటాయండి. అదే కానీ సైనస్ నేసల్ బ్లాకేజ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది ఎలా ఉంటుంది, బాగా ముక్కులో నుంచి చీము కారడము, విపరీతమైన తలనొప్పి రావడం, హెడేక్. అపార్ట్ ఫ్రమ్ ద నేసల్ బ్లాకేజ్ వాళ్ళకి ఓపెన్ మౌత్ బ్రీతింగ్ ఉంటుంది, నోరు తెరుచుకొని గాలి తీసుకుంటుంటారు. ఇవే కాకుండా దేర్ ఆర్ అదర్ కండిషన్స్ లైక్ ఒకసారి టర్బినేట్స్ లోపల చిన్న చిన్నవి దుర్మాంసం లాగా పెరిగి టర్బినేట్స్ హైపర్ట్రోఫీ ఉండొచ్చు, లేకపోతే పాలిప్స్ రావచ్చు మనకి. సో చిన్న చిన్న పాలిప్స్ లాగా గ్రోత్ ఉంటే కూడా నేసల్ బ్లాకేజ్ ఉంటుంది. సో ఎనీ పర్సన్ హూ కంప్లైంట్స్ ఆఫ్ నేసల్ బ్లాకేజ్ ఫస్ట్ వీ టేక్ అ స్కాన్, ఎండోస్కోపీ చేస్తామండి. ఫస్ట్ ఎండోస్కోపీ చేసి సిటీ స్కాన్ చేస్తాం, సిటీ నోస్ అండ్ పిఎన్ఎస్ చేస్తాం. ఆ సిటీ ఫైండింగ్స్ ప్రకారం వీ కమ్ టు ది డయాగ్నోసిస్ అండ్ ప్రాపర్లీ వీ ట్రై టు ట్రీట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్స్ అలర్జీ, ఇట్స్ మోస్ట్లీ యాంటీ అలర్జిక్ మెడికేషన్ అండ్ స్టిరాయిడల్ నేసల్ స్ప్రేస్ పెడతాము. అండ్ మా దగ్గర ఇంకొక ఇది కూడా ఉందండి, వీ డూ అన్ అలర్జీన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్. అంటే వాళ్ళకి ఏది పడదు అనేది ఒక స్కిన్ ప్రిక్ టెస్ట్ చేస్తాం. స్కిన్ మీద టెస్ట్ చేసి వాళ్ళకి ఏదైతే పడదో దాన్ని ఐడెంటిఫై చేసి వాటిని అవాయిడెన్స్ మెథడ్ అని ఒకటి ఉంటుందండి, అది చేస్తాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాంటీ ఎలర్జీ మెడిసిన్ సపోర్టివ్గా ఉంటాయి, ఈవెన్ స్టిరాయిడల్ నేసల్ స్ప్రేస్ కూడా పెడతాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ సైనసైటిస్ అక్యూట్గా ఉన్నప్పుడేమో యాంటీబయాటిక్స్, కొన్ని నేసల్ డ్రాప్స్, స్టీమ్ ఇన్హలేషన్ యూజ్ చేస్తాం. బట్ వన్స్ ది సైనస్ బికమ్స్ అ క్రానిక్ కండిషన్ దెన్ వీ ట్రై టు ట్రీట్ ఇట్ బై సర్జరీ. దాన్ని ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటారండి. సో ఇట్స్ అగైన్ ద సేమ్ థింగ్. నేసల్ బ్లాక్ హ్యాస్ మల్టిపుల్ రీజన్స్. సో వాట్ ఎవర్ ఇస్ ద కాజ్ ఫర్ ద నేసల్ బ్లాక్ వీ ఐడెంటిఫై అండ్ వీ ట్రై టు ట్రీట్ ఇట్. చాలామంది చెవులో గుయ్యి అని సౌండ్ రావడం కానీ, ఆర్ వీ ఇన్ జనరలీ కాల్ ఇట్ యాజ్ అ రింగింగ్ సౌండ్ ఇన్ ద ఇయర్, చాలా ఫ్రీక్వెంట్ కంప్లైంట్ అండి. ఆడ మగ ఏమీ తేడా లేదు దీంట్లో. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ చెవులు అదేదో మనకి పేపర్ రబ్ చేస్తున్నట్టు గుయ్యి అని చెప్పి ఒక శబ్దం, ఒక విజిల్ సౌండ్ లాగా కానీ అలాంటివి వస్తూ ఉంటాయి. వాటిని దాన్ని టినిటస్ అంటామండి. దిస్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ ఏజ్, ఏ ఏజ్లో అయినా రావచ్చు. యాజ్ ఎ సెడ్, ఇర్రెస్పెక్టివ్ మేల్, ఫీమేల్ ఆర్ ఎనీ ఏజ్, దిస్ కంప్లైంట్ ఈజ్ వెరీ కామన్. దీన్ని టినిటస్ అంటారండి. దీన్ని కంటిన్యూస్ రింగింగ్ సౌండ్స్ ఇన్సైడ్ ద ఇయర్ ఇస్ కాల్డ్ యాజ్ అ టినిటస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బేసికలీ అ సిమ్టమ్, ఒక సిమ్టమ్, అంతేగాని టినిటిస్ అనేది జబ్బు కాదు, ఆ సిమ్టమ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాడీలో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి. సో ఎలా అంటే మనకి ఇన్ఫెక్షన్ ఉందని ఎలా తెలుస్తుంది, మనకి ఫీవర్ వస్తుంది, మనకి ఫీవరు, బాడీ పెయిన్స్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ ఉందని తెలుస్తుంది. అలాగే టినిటస్ కూడా సిమిలర్ థింగ్. అంటే అండర్లైన్గా ఏదైనా నర్వ్ ప్రాబ్లం ఉన్నా కూడా, చెవులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, చెవులో ఏదైనా నీరు చేరినా కూడా, చెడు గాలిలాగా చేరినా ఈ శబ్దం అనేది రావచ్చండి. అండ్ సింపుల్ వ్యాక్స్, చెవు లోపల వ్యాక్స్ ఉన్నా, ఫంగస్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. కాకపోతే ఏంటంటే ఎస్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్స్లో దిస్ టినిటస్ ఈజ్ మెయిన్లీ ఆఫ్ న్యూరల్ ఆరిజిన్. అంటే నర్వ్ ఎప్పుడైతే బలహీనంగా అవుతూ ఉంటుందో ఈ శబ్దం అనేది, టినిటస్ అనేది వస్తుంది. సో ఈ టినిటస్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ దిస్ టినిటస్ ఈజ్ క్యూరబుల్ ప్రొవైడెడ్ వాళ్ళు డాక్టర్కి ప్రాపర్ హిస్టరీ ఇచ్చి అండ్ టైమ్లీ ట్రీట్మెంట్ చేసుకుంటే క్యూరబుల్. ఎందుకంటే అది ట్రీట్మెంట్ చేసుకోకపోతే దట్ బికమ్స్ అన్ ఇంట్రాక్టబుల్ టినిటస్. ఇంట్రాక్టబుల్ టినిటస్ ఏంటంటే వాళ్ళు భరించలేరు ఆ సౌండ్ని, రాత్రి నిద్రపోరు, అండ్ దే బికమ్ సైకియాట్రిక్ టూ, బికాజ్ యాంగ్జైటీ ఎక్కువైపోతుంది, బయట నుంచి వచ్చే సౌండ్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఆ రింగింగ్ సౌండ్స్, అట్లా అబ్నార్మల్ సౌండ్స్ ఏవి ఉన్నా కూడా మీరు వెంటనే ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి.